హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అయితే రీఓపెన్ చేయబోతున్నారండి. అయితే ఈ డిక్లరేషన్ ఫామ్‌ని ఎప్పుడు రీఓపెన్ చేయబోతున్నారు అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిక్లరేషన్ ఫామ్ అయితే మనకు ఓపెన్ చేయబోతున్నారండి. అయితే ఇక్కడ ఆ డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఇవ్వాలి డిక్లరేషన్ ఫామ్‌ని, దాంతో పాటు డిక్లరేషన్ ఫామ్ మీరు ఇచ్చే ముందు మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకొని అలాగే వీడియోకి లైక్ చేయలేదా లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి మీరు కానీ లైక్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ మీ దగ్గర మరింత వీడియోస్ తీసుకొస్తానమాట మీ కళ్ళ ముందుకి. అంతే వీడియో లైక్ చేసి స్టార్ట్ చేయమాట వీడియోని అయితే మాత్రం ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే చాలా మందికి డిక్లరేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇస్తారని కూడా తెలీదండి. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ డిక్లరేషన్ ఫామ్ అనేది మనకి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి జూన్ 5వ తారీఖున క్లోజ్ చేసేసారనమాట. అయితే డిక్లరేషన్ ఫామ్ అనేది చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి మళ్ళీ మెయిల్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరికైతే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఫామ్ సంబంధించి మెయిల్ చేయండి అని చెప్పేసి చెప్పాననమాట. సో, ఓకే. వాళ్ళైతే మెయిల్ చేస్తున్నారనమాట. అయితే ఎక్కువ మెయిల్స్ రావడం వల్ల ఏపీ సెట్ వాళ్ళు చూసుకున్నట్లయితే మళ్ళీ రిప్లై కింద కామెంట్ ఈసారి రిప్లై కింద ఏమిచ్చారని చూసుకున్నట్లయితే, మేము డిక్లరేషన్ ఫామ్‌ని రీఓపెన్ చేయబోతున్నాము. డిక్లరేషన్ ఫామ్‌ని అయితే మళ్ళీ వెబ్‌సైట్‌లో పెట్టబోతున్నాం అని చెప్పేసి అఫీషియల్‌గా మనకి మెయిల్ అయితే రీసెండ్ చేశారండి. అది మీకు నేను చూపిస్తున్నాను. ఇలా చూసారు కదా! డియర్ అప్లికెంట్ ఇన్ ఏపీ సెట్ వెబ్‌సైట్ డిక్లరేషన్ ఫార్మ్ 12థ్ మార్క్స్ మెమో లింక్ గివెన్ షార్ట్‌లీ అని చెప్పేసి అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా? మీకు క్లారిటీగా అర్థమైంది కదా! సో, వాళ్ళే మనకి రిప్లై ఇచ్చారనమాట. సో, మన స్టూడెంట్ వచ్చేసరికి వాళ్ళకి మెయిల్ చేశారు. డిక్లరేషన్ ఫార్మ్ తీసుకోండి సార్ అని చెప్పేసి. ముందుగా చాలా మంది అయితే డిక్లరేషన్ ఫార్మ్ తీసుకున్నారు గానీ, ఇప్పుడు చూసుకున్నట్లయితే డిక్లరేషన్ ఫార్మ్ అయితే తీసుకున్నారు గానీ, బట్ మనకి ఏంటనుకున్నట్లయితే ఇప్పుడు రిప్లై కింద మనకి ఏమిస్తారు అనుకున్నట్లయితే డిక్లరేషన్ ఫామ్ తీసుకోవట్లేదు. డిక్లరేషన్ ఫార్మ్ సంబంధించి సెపరేట్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అంటే మీకు సెపరేట్‌గా వెబ్‌సైట్ లింక్ పెట్టబోతున్నాము. అప్పుడు మీరు చేసుకోండి అని చెప్పేసి రిప్లై కామెంట్ అయితే అంటే రిప్లై ఇస్తున్నారన్నమాట మెయిల్‌కి అయితే మాత్రం. అయితే ఈ డిక్లరేషన్ ఫార్మ్ సంబంధించి ఆప్షన్ అనేది మనకి 2, 3 రోజుల్లో అయితే వస్తుందండి. వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. ఇంకా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వలేదు వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. డిక్లరేషన్ ఫార్మ్ సంబంధించి ఆప్షన్ ఎనేబుల్ చేసిన వెంటనే మా యూట్యూబ్ ఛానల్ వీడియో ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తానన్నమాట లింక్స్ అనేవి ఎలా చేసుకోవాలని చెప్పేసి. సో, సింపుల్‌గా మీరు డిక్లరేషన్ ఫార్మ్ వచ్చేలోపు మేవైతే 10థ్ క్లాస్ ఏవైతే ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో ఉంటుంది కదా! సప్లిమెంటరీ మార్క్స్ మెమో, ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, సీబీఎస్ఈ మార్క్స్ మెమో, ఐసీఎస్ఈ, ఓపెన్ ఇంటర్, బెటర్‌మెంట్ ఇట్లాగా మార్క్స్ మెమోస్ ఏమి ఉంటాయి కదా! సో, అవి రెడీ చేసుకొని అయితే ఉంచుకోండి. ఓకేనా? సో, అయితే రెడీ చేసుకోండన్నమాట. అవి మీరు మార్క్స్ మెమో ఉన్నా పర్లేదు లేదంటే ఆన్‌లైన్ రిజల్ట్ ఉన్నా సరిపోతుందన్నమాట. ఓకేనా? సో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.